కదా. ఇంకా క్రొత్త నిబంధనకు వస్తే మనకు మరియమ్మ గారు కనపడతారు కదా. మరియమ్మ గారు యవన ప్రాయంలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఏం చేస్తారట, దేవదూత వచ్చి నువ్వు ధన్యురాలువు, ఇదిగో లోకరక్షకుడు నీ గర్భమున పుట్టబోచున్నాడు అని చెప్పగానే మరి ఏం చేసిందో తెలిసిన, కాదు అనలేదు, లేదు అనలేదు. ఒక మాట మనం చదువుకుందాం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం 47వ వచనం చదువుకుందాం. నేను చదువుచున్నాను, చూడండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడడానికి ప్రయత్నం చేయండి. పేజీ నెంబర్ 50. లూకా సువార్త 1వ అధ్యాయము 46, 47వ వచనం చదువుచున్నాను. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. సర్వశక్తివంతుడైన దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేయుచున్నాడట. ఎప్పుడైతే దేవుడు మరియను దర్శించాడో మరియ ఏం చేస్తుందో తెలిసిన, కృతజ్ఞత తెలుపుతున్నది. నా దేవుడు గొప్పవాడు, ఇదిగో దీనులను జ్ఞాపకము చేసుకున్నవాడు. ఎవరట మన దేవుడు? మన దేవుడు ఎవరట? దీనులను జ్ఞాపకము చేసుకున్నవాడు, బలహీనులను బలపరచువాడు కదా. మనమందరము కూడా దేవుని యందు ఎలా ఉన్నామట? బలవంతులై ఉన్నారా, బలహీనులై ఉన్నారా? బలవంతులమై ఉన్నాం. మనం ఏదైనాను సాధించేటి వారముగా ఉన్నాం, మనం ఏదైనాను పొందుకునే వారముగా ఉన్నాం, మనం ఏదైనాను దేవుని నామములో సమస్తమును ఏంటంట సాధించే వారమే కానీ ఓడిపోయే వారముగా లేము, పడిపోయే వారముగా లేము. దేనినైనా ఎదిరించి పోరాడగలిగిన వారం ఉన్నాం కదా. అది అనారోగ్యమైనను, కరువైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, ఏదైనాను సరే మనమందరం ఎలా ఉన్నామట? సర్వోన్నతమైన దేవునిని కలిగిన వారమై ఉన్నాము, ఆయన పిల్లలమై ఉన్నాము. ఆయన ఎంత ఉన్నతమైన వాడై ఉన్నాడో మనము కూడా అంత శ్రేష్ఠులమై ఉన్నాము. ఆయన దగ్గర కొదువైనది ఏదియూ లేదు. మనం అడిగిన ప్రతి దానిని ఇచ్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. మీరు అడుగుచున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ అడుగుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థనలో యేసయ్యని అడుగుతున్నారా? అడిగిన దాన్ని పొందుకుంటున్నారా? పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారా? అయ్యా, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అని చెబుతున్నారా? లూకా సువార్తలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన పేరు సిమియోను. ఆయనట దాదాపుగా ఎన్ని సంవత్సరాలంట? చాలా సంవత్సరాల నుంచి దేవుని సన్నిధానంలో పరిచర్య చేస్తూ ఉన్నాడట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, అయ్యా ఇదిగో నువ్వు లోక రక్షకుడును చూచినంత వరకు కూడా మరణము చెందవు అని చెప్పేసి ఆయనకు బయలుపరిచాడట. ఆయన యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత పేరు పెట్టడానికని యెరూషలేము మందిరంలోనికి తీసుకుని వెళ్ళగా యేసుక్రీస్తు వారిని చూసి ఆయన ఏమంటాడో తెలిసిన, నా కన్నులారా రక్షకుడిని నేను చూచి ఉన్నానని ఆనందముతో దేవునికి ఏం చేస్తాడంట? కృతజ్ఞతలు చెల్లించేవాడుగా ఉన్నాడు. మనమందరము కూడా రక్షకుడైన యేసుక్రీస్తుని ఎరిగిన వారము. మరి మనం ఇంకా కూడా ప్రతి విషయంలోనూ ఏం చేయాలట? కృతజ్ఞత చెప్పే వారముగా ఉండాలి. ఎప్పుడెప్పుడు? పొద్దున్నే లేవగానే కృతజ్ఞతలు చెప్పాలి. భోజనం చేసేటప్పుడు చెప్తున్నారా? థ్యాంక్స్ యేసయ్యా అని చెప్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? తర్వాత మనం ఏ పని చేసినా, స్కూల్కి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలట? దేవునికి కృతజ్ఞత చెప్పేవారముగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ఉండాలి. దావీదు ఏం చేశాడో తెలిసిన? దావీదు జీవితంలో దేవుడు మేలు చేసినందుకు ఏం చేశాడు? దావీదు మందసము ముందు నాట్యమాడాడు కదా. తెలుసా మీకు? తెలుసా? దేవుని సన్నిధానంలో ఏం చేశాడట? నాట్యమాడాడు దావీదు. దావీదు ఎవరు? మీ అందరికీ బాగా తెలుసు, గొర్రెల కాపరి కదా.
తీసుకువెళ్ళి ఏం చేశాడు దేవుడు? రాజుగా అభిషేకించినందుకు దేవుని సన్నిధానంలో దావీదు ఏం చేస్తున్నాడో తెలిసిన? ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేస్తాడట. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? ఎన్నిసార్లు పాటలు పాడతాడు? ప్రార్థన ఎన్నిసార్లు చేస్తాడు? పాటలు ఎన్నిసార్లు పాడేవాడు? 7 సార్లు పాటలు పాడేవాడు కదా. ఎన్నిసార్లు? 7 సార్లు. మనమందరము కూడా దావీదు వలె మనం దేవునికి నమ్మకమైన వారముగా ఉంటే మొదటి రోజు అంశం ఏంటి? ప్రార్థన. మనమందరం ప్రార్థించే వారముగా ఉంటే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడట? ఉన్నతమైన స్థితిలో పెడతాడు. మనం అప్పుడు ఏం చేయాలట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడెప్పుడు ఉండాలట? ప్రతి విషయంలోనూ ఉండాలి. ఎప్పుడు? ప్రతి సమయమందును అసమయమందును దేవునికి మనం ఎలా ఉండాలట? కృతజ్ఞత చెల్లించే వారముగా ఉండాలి. ఇందాక మీరు పాటగా డ్యాన్స్ వేశారు కదా, ఏపుగా ఎదిగే మొక్క కదా. బైబిల్లో ఒక మొక్క ఉంది, తెలుసా మీకు? నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఒక మొక్క ఉంటుంది, తెలుసా? మారా అనే చోటున అది ఏంటంట? నాటబడి ఉంది. ఏ చోటు అది? మారా అనే చోటు. అందరూ చెప్తామా? ఏ చోటు అది? మారా అనే చోటు. మారే అన్న మాటకి అర్థం ఏమిటి? చేదు. ఏ చోటు అది? చేదు చోటట. అక్కడ ఆ స్థలంలో అట ఒక చిన్న నీటి కొలను ఉంది. ఆ నీటి కొలంలో ఏం చేసిందట? ఒక చిన్న మొక్క ఏమైంది? మొలిచింది కదా. ఒక చిన్న మొక్క మొలిచింది. ఆ మొక్క మొలవటానికి ఏం కావాలి? దానికి నీరు కావాలి కదా. నీరు కావాలన్నప్పుడు ఆ మొక్క ఆ వేరు నీళ్ళు లోపలికి అలా అనగానే దానికి ఏ నీరు తగిలిందో తెలిసిన? ఏ నీరు తగిలింది? చేదు నీరు తగిలింది. చేదు నీరు మనం తాగుతామా? తాగగలమా? తాగలేం కదా. అనుకున్నదట, అయ్యా ఏసయ్యా నాకెందుకు ఈ చేదు నీరు ఇచ్చావని చెప్పేసి అనుకొని బాధపడుతూనే ఏం చేసిందో తెలిసిన? దేవా నాకు ఈ నీరైనా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలని కొంచెం తీసుకుందట. ఎంత తీసుకుంది? కొంచెం తీసుకొని అంత చిగురు వచ్చిందట. రోజు అదే నీరు మారిందా? మారలేదు కదా. మారలేదు కదా. అది ఎదిగి 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 పెద్ద చెట్టు అయ్యేంత వరకు కూడా ఆ నీరు మారలేదు. అది చేదుగానే ఉంది. ప్రతిరోజు ఏం చేస్తుందో తెలిసిన? దేవా ఈ చేదు నీరు తీసేయంటుందట. రెండోది ఏమంటుంది? ఈ నీరైనా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎంతమంది వచ్చారు ఆ చెట్టుకి? దాదాపుగా 6 లక్షల కాల్బలం కలిగిన ఇశ్రాయేలులు వచ్చారు కదా. వచ్చారా? నా మాట అర్థమవుతుందా? ఎంతమంది వచ్చారు? 6 లక్షల మంది వచ్చారు. వచ్చి అందరూ కూడా నీటి కొలను చూసి ఆనందపడి దానిలోకి వెళ్ళి నీరు తాగుదామని చెప్పేసి అందరూ కూడా నీళ్ళు తాగారట. ఎలా ఉన్నాయి నీళ్ళు? అవి చేదుగా ఉన్నాయి కదా. వెంటనే ఏం చేశారో తెలిసిన? గొనిగారు, సనిగారు. అయ్యా మాకు ఈ చేదు నీరు తాగలేకపోతున్నాం, ఏం చేయాలని అడిగారు. అడిగిన వెంటనే ఏం చేశాడో తెలిసిన? దేవుడు పక్కన ఒక మొక్క ఉంది. ఏ మొక్క అది? చేదు నీరు తాగి 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 పెరిగిన ఒక మొక్క ఉంది. ఆ మొక్కను విరిచి ఆ నీళ్ళలో వేయమన్నాడు. నీళ్ళలో వేస్తే ఏమైంది? నీరంతా కూడా మధురమైపోయింది కదా. ఆ నీరంతా ఏమైంది? తీయగా అయిపోయింది కదా. ఇశ్రాయేలులు అందరూ ఎంతమంది తాగారు? దాదాపుగా 20 నుంచి 30 లక్షల ఇశ్రాయేలులు ఏం చేశారట? దాహమును తీర్చుకోవటకు ఆ మొక్క ఉపయోగపడింది. దేవుడు ఈరోజు మన అందరి జీవితాలలో కూడా అంతటి గొప్ప కార్యాలు చేయొస్తాడు. మన దగ్గర కూడా కొన్ని వసతులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు కదా. అందరం సమానంగా ఉంటామా? ఉండము. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క లోపం ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కష్టం ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బాధ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఒక్కొక్కరి వెనకాల ఏదో తెలియని ఒక బాధ ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాక్యం ఏమి చెబుతుందో తెలిసిన? యేసయ్య ఏమంటున్నాడో తెలిసిన? ప్రతి సమయం అందు మీరేం చేయాలట? దేవుని యందు నమ్మకం ఉంచాలట. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
మనం ఎప్పుడైతే ఈ విధముగా చేస్తామో అప్పుడు దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడట? మేలు చేస్తాడట. మనల్ని కూడా ఒక రోజున హెచ్చిస్తాడట, మనల్ని కూడా ఒక రోజున ఘనపరుస్తాడట. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాలు అంటాడు కదా, ఆ మొక్కట జీవజల ఊటలను యొద్ద నాటబడినదై ఉన్నదట, దాని ఆకులు ఔషధమునకును ఉపయోగపడుతున్నాయట, స్వస్థపరచడానికి ఉపయోగపడుతున్నాయట. మనమందరము కూడా జీవజల ఊట అయిన యేసుక్రీస్తు యొద్ద నాటబడిన వారము. అవునా? మనమందరం ఎవరి వారమట? దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఎక్కడ నాటబడ్డామట? జీవజల ఊట అయిన దేవుని సంఘమందు నాటబడిన వారమై ఉన్నాము. మనము ఎవరితో అంటుకట్టబడి ఉన్నాము? యేసుక్రీస్తుతో అంటగట్టబడిన వారమై ఉన్నాము. మనమందరము కూడా ఆయన వలె, మనమందరము కూడా ఎవరి వలె ఉండాలి? యేసుక్రీస్తు వలె ఉండాలి. ఎవరి వలె ఉండాలి? ఉన్నారా? అందరూ వింటున్నారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మనమందరం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వలె ఉండాలి. అవునా? ఉంటారా మీరు? ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటున్నారు. మిగతా వాళ్ళు ఉండరా? ఎంతమంది ఉంటారు? అందరూ ఉంటారా? అందరూ ఉంటారా? ఎలా ఉండాలి మనము? యేసుక్రీస్తు వలె ఉండాలి. చెప్తామా? ఎలా ఉండాలి? వినపడట్లేదు నాకు. ఎలా ఉండాలి? వెనకాల ఎవరు చెప్పట్లేదు. ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి? యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఏముంది? ఆనందం ఉందా? సంతోషం ఉందా? మనం కూడా ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. మనమందరం మోకరించి ప్రార్థన చేసుకుందామా? మనందరం మోకరించి ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. యేసయ్యా, ఈరోజు నుంచి మేమందరము ప్రతి విషయమందు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారముగా ఉండుటకు నీ కృప దయచేయండి. ఏ విషయములోనూ భయపడక, బాధపడక, కన్నీరు కార్చక ప్రార్థించే మనసును దయచేయండి. నీ నామములో మేము అడుగునది ప్రతిదీ పొందుకొని ఉన్నామని నీవు మాతో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, నీ బిడ్డలు చేసిన ఈ ప్రార్థన ఆలకించి, అయ్యా వారి మొరను ఆలకించి వారితో నిత్యం మీరు తోడుగా ఉండండి. అయ్యా ఇదిగో నేను ఈరోజు విత్తుటకు నైనా ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి అయ్యా ఇదిగో నేను ఆ వాక్యమును వారి హృదయంలో నాటుటకు కృప దయచేసి అయ్యా ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి గణపరచమని అడుగుచున్నాను. అయ్యా నీ బిడ్డల కొరకు నైనా ప్రభా శ్రమ పడుతున్న ప్రతి ఒక్క టీచర్లను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆర్గనైజ్ చేస్తున్న పాస్టర్ అయ్యా కమిటీ వారిని, అయ్యా పాస్టర్ చైర్మన్ అయ్య గారిని, అమ్మగారిని, అయ్యా సహాయ గురువులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా ఈ పరిచర్య దినదినము వర్ధిల్లుటకును అయ్యా సకల జనులకు ప్రభా సువార్తను అందించుటకును ప్రతి ఒక్కరూ ప్రభా నీ బిడ్డలుగా, నీ దాసులుగా, నీ యొక్క ఆయుధముగా ప్రభా ఉండుటకు నువ్వు కృప అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రత్యేకించి ఈ అవకాశం ఇచ్చిన